ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాం. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వస్ 1, 2, 3 పాదాలు మిథున రాశి క్రిందకి వస్తాయి. మిథున రాశి వారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది. బాల్యం నుండి కష్టాలు ఎదురవుతాయి. జీవితానుభవం అనేక రంగాల అవగాహన బాల్యం నుండి అలవడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితంపై అధికంగా దృష్టి సారిస్తారు. పథక రచనలో అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. అంటే సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఈ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7, అదృష్ట సంఖ్య 5. ఏ పని చేపట్టినా 5, 14, 23వ తేదీల్లో చేస్తే విజయం లభిస్తుంది. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధన సౌఖ్యం కలుగుతుంది. కుటుంబం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. గురుగ్రహం 2వ స్థానంలో సంచరించడం కారణంగా జూన్ నెల నుండి మానసికంగా ఆనందంగా ఉంటారు. కీర్తి పెరుగుతుంది. ధనప్రాప్తి ఉంటుంది. దాన ధర్మాలకు ఖర్చు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంవత్సరారంభంలో కుటుంబ సౌఖ్యం, కీర్తి ప్రతిష్టలు, ధన రాబడి బాగుంటాయి. శుభకార్యాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయ స్థానమైన సింహరాశిలో కేతువు సంచార సమయంలో సోదరులతో విరోధం ఏర్పడుతుంది. ఈ సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. సృజనాత్మక రచనా నైపుణ్యాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. వాక్పటిమతో సంపద వృద్ధి చెందుతుంది. అధికార హోదా లభిస్తుంది. ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. మిథున రాశిలో ఉన్న కవి పండితులకు ఈ ఏడాది గుర్తింపు లభిస్తుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. పరిశోధనలకు విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. నిజాయితీగా ఉండే అధికారులకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. గతంలో కంటే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శరీర ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మాట్లాడేది ప్రతిదీ అర్థవంతంగా ఉంటుంది. వాక్శుద్ధి పెరుగుతుంది. సంవత్సర ప్రారంభంలో ఇంట్లో శుభకార్యాల నిర్వహణ గురించి ఆలోచిస్తారు. పిల్లల వివాహ విషయంలో ఆందోళన చెందుతారు. వివిధ కారణాల వల్ల శుభకార్యాలను వాయిదా వేయవలసి వస్తుంది. రాజ్యస్థానంలో శనేశ్వరుడి సంచారం వలన వృత్తి ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. పదోన్నతి లభిస్తుంది. మిథున రాశి వారు ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు పొందేందుకు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం మంచిది. మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదములు.